ఓం శాంతి. బాబా చెప్తున్నారు 29/6/24 మధురమైన పిల్లలు, శరీర సహితముగా ఏవైతే కనిపిస్తాయో అవన్నీ వినాశనం అవ్వనున్నాయి. ఆత్మలైన మీరు ఇప్పటికి ఇంటికి తిరిగి వెళ్ళాలి. కావున ఇక ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. ఏం చెప్తున్నారు బాబా? శరీర సహితంగా ఈ కళ్ళకి కనిపించేవన్నీ వినాశనం అయిపోతాయి. కాబట్టి ఆత్మలైన మీరు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి, అంటే పరంధామానికి. ఈ పాత ప్రపంచాన్ని ఇక మర్చిపోండి, శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ పదాలతో అందరికీ బాబా సందేశాన్ని వినిపించవచ్చు? జవాబు: బాబా అంటారు, అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఇప్పుడిక హద్దులోని వారసత్వపు సమయం పూర్తయింది, అనగా భక్తి పూర్తయింది. ఇక ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవుతుంది. మిమ్మల్ని పంచవికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారని అందరికీ చెప్పండి. అలాగే ఇది పురుషోత్తమ సంగమయుగం. ఇందులో మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు కలవారిగా అవ్వాలి. కేవలం పురుషోత్తమ సంగమ యుగాన్ని అర్థం చేసుకున్నా కూడా స్థితి శ్రేష్టంగా అవ్వగలదు. ఏమంటున్నారు బాబా? బాబా వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. అలాగే ఇప్పుడు సమయం సమాప్తైపోతుంది, అంటే పూర్తయిపోతుంది. ఇంకా రావణ రాజ్యం కూడా సమాప్తమయ్యే టైము వచ్చేసింది. కాబట్టి పంచవికారాల నుండి దూరమయ్యి బాబాని స్మృతి చేస్తూ పురుషార్థం చేస్తూ ఈ పురుషోత్తమ సంగమయుగంలో మనం ఎందుకంటే పూర్తిగా పాస్ అవ్వాలి. లక్ష్మీనారాయణులుగా దైవీ గుణాలు కలవారిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా అంటారు, ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లల్ని బాబా అడుగుతున్నారు, ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? ఏమంటారు? చెప్తారా? ఏమంటారు? బాబా మీరు చెప్పిన మహావాక్యాలు మేము వింటున్నాము అని చెప్పండి. అవ్యాభిచారి స్మృతిలో కూర్చున్నారు. ఒకటేమో అవ్యాభిచారి స్మృతి, ఇంకొకటి వ్యభిచారి స్మృతి. అవ్యాభిచారి స్మృతి లేక అవ్యాభిచారి భక్తి ఎప్పుడైతే మొదట ప్రారంభమవుతుందో అప్పుడు అందరూ శివుని పూజనే చేస్తారు. అంటే భక్తి ప్రారంభమైనప్పుడు ఒక్క శివలింగానికే పూజ చేసేవారు అందరూ. ఉన్నతుడైన భగవంతుడు వారే. వారు తండ్రి మరియు శిక్షకుడు కూడా. వారు చదివిస్తారు. ఏం చదివిస్తారు? మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. దేవతల నుండి మనుషులుగా అవ్వడంలో పిల్లలైన మీకు 84 జన్మలు పట్టింది. మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవ్వడంలో ఒక్క క్షణం పడుతుంది కదా. మనుషుల నుండి దేవతలుగా అవ్వడానికి ఎంత పడుతుంది? కొంచెం సమయం కదా. ఈ సంగమయుగం కొంచెం సమయంలో నరుడు నారాయణుడు అవ్వడానికి నారాయణ యొక్క లక్షణాలను అలవర్చుకుంటాడు, అంటే తనలో నింపుకుంటాడు. కానీ ఆ నారాయణుడు నరుడు అవ్వడానికి కల్పం 84 జన్మలు పడుతుంది అంటున్నారు బాబా. తాము బాబా స్మృతిలో కూర్చున్నారని పిల్లలకు తెలుసు. వీరు మన టీచరు మరియు సద్గురువు కూడా. ఒక్కరి స్మృతిలో ఉండమని వారి యోగాన్ని నేర్పుతారు. ఏ ఆత్మలారా, హే పిల్లలు, దేహపు సర్వ సంబంధాలు వదలండి. ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి అని వారు స్వయం చెప్తారు. ఈ పాత ప్రపంచం మారుతుంది. ఇప్పుడిక ఉండేది లేదు. పాత ప్రపంచం వినాశనం కొరకే ఈ మందుగుండు సామాగ్రి మొదలైనవన్నీ తయారు చేయబడి ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహకరిస్తాయి కదా. పాత ప్రపంచం వినాశనానికి ఈ మందుగుండు మొత్తం బాంబులు ఇవి అవి తయారు చేసి పెట్టుకున్నారు సైన్స్. రెండోది ఏంటి? ప్రకృతి వైపరీత్యాలు కూడా సహకరిస్తాయట. వినాశనమైతే
తప్పకుండా జరుగుతుంది. మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఇది ఆత్మకు తెలుసు. ఇప్పుడు మనం తిరిగి వెళ్తున్నాం. కావున ఈ పాత ప్రపంచాన్ని, పాత దేహాన్ని కూడా వదిలివేయాలని బాబా చెప్తున్నారు. దేహ సహితంగా ఈ ప్రపంచంలో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ వినాశనం అవ్వనున్నాయి. శరీరం కూడా అంతమవ్వనున్నది. ఇప్పుడు ఆత్మలైన మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి? పరంధామానికి. అలా తిరిగి వెళ్ళకుండా కొత్త ప్రపంచంలోకి రాలేము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? పురుషోత్తములుగా, ఉత్తమ పురుషులుగా అవ్వడానికి పురుషార్థం ప్రయత్నం చేస్తున్నారా? చేయట్లేదా? చేస్తున్నారు కదా. ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయకుండా దైవం మనకి సహాయం చేసినా అది మనకి అనుభవం కాదు. ఈ దేవతలే పురుషోత్తములు. అందరికన్నా ఉన్నతమైన వారు నిరాకారుడైన తండ్రి. మళ్ళీ మనుష్య సృష్టిలోకి వస్తే ఇందులో ఉన్నతమైన వారెవరు? దేవతలు. వారు కూడా మనుషులే, కానీ వారు దైవీ గుణాలు కలవారు. దేవతలు కూడా మనుషులే, కానీ వాళ్ళల్లో ఉన్నవేంటి? దైవీ గుణాలు కదా. శాంతి, శక్తి, ప్రేమ, దయ, క్షమ, కరుణ. మళ్ళీ వారే అసురి గుణాలు కలవారిగా అవుతారు. ఎలాగా? జన్మలు తీసుకుంటూ కిందకి రావడంతో. ఇప్పుడు మళ్ళీ అసురి గుణాల నుండి దైవీ గుణాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సత్యుగంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఎవరు వెళ్ళాలి? పిల్లలైన మీరు. బాబా అంటారు, పిల్లలైన మీరు చదువుతున్నారు. మీరు ఇతరులు కూడా చదివిస్తారు. కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఇప్పుడిక హద్దులోని వారసత్వం పూర్తవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, పంచవికారాల రూపీ రావణ్ణి జైల్లో మనుషులందరూ ఉన్నారని బాబా అర్థం చేయించారు కదా. ఇప్పుడు ఎక్కడున్నారు అందరూ? పంచవికారాల రూపీ రావణ్ణి యొక్క జైల్లో అందరూ బందీ అయిపోయారు అని చెప్తున్నారు. బాబా అంటారు, అందరూ దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఎండిన రొట్టె లభిస్తోంది, అందరూ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఏం లభిస్తోంది? ఎండిన రొట్టె లభిస్తోంది. తండ్రి వచ్చి అందరినీ రావణ్ణి జైలు నుండి విడిపించి సదా సుఖవంతులుగా తయారు చేస్తారు. తండ్రి తప్ప ఇంకెవరు మనుషులను దేవతలుగా తయారు చేయలేరు. మీరు ఇక్కడ మనుషుల నుండి ఏమవ్వాలి చెప్పండి? దేవతలుగా అయ్యేందుకే కూర్చున్నారు. ఇక్కడ ఎందుకు కూర్చున్నాం మనం? నరుడి నుండి నారాయణిగా, నారీ నుండి శ్రీ మహాలక్ష్మిగా అవ్వడానికే కూర్చున్నాం కదా, దేవతలుగా అయ్యేందుకు. ఇప్పుడు ఇది కలియుగం. ఇప్పుడు ఎన్నో ధర్మాలు తయారయ్యాయి. పిల్లలైన మీకు రచయిత మరియు రచన పరిచయాన్ని స్వయంగా తండ్రియే కూర్చునిస్తారు. వీరు కేవలం ఈశ్వరుడు, పరమాత్మ అని అనేవారు. వారు తండ్రి, టీచరు మరియు గురువు కూడాని మీకు ఇంతకుముందు తెలీదు. వారిని సద్గురువు అని అంటారు. అలాగే అకాలమూర్తి అని కూడా అంటారు. మిమ్మల్ని ఆత్మ మరియు జీవం అని అంటారు. ఆ అకాలమూర్తి ఈ శరీర రూపీ ఆసనంపై కూర్చున్నారు కదా. అకాలమూర్తి అయిన ఆ పరమాత్మ ఎక్కడ కూర్చున్నారు? ఈ శరీర రూపీ ఆసనంపై కూర్చున్నారు. అంటే బ్రహ్మబాబా శరీరంలో. వారు జన్మ తీసుకోరు. కావున ఆ అకాలమూర్తి అయిన తండ్రి పిల్లలకు ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు. అకాలమూర్తి అయిన తండ్రి పిల్లలకి ఈ విధంగా అర్థం చేయిస్తున్నారట. ఏమని? నాకు నా రథం లేదు. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? నాకైతే నా రథం లేదు, అంటే నాకు సొంతంగా శరీరం లేదు. మరి నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా ఎలా తయారు చేయగలను? నాకు రథం కావాలి కదా కదా బాబా అన్నారు. మరి నాకైతే శరీరం లేదు. మరి మిమ్మల్ని పావనం చేయాలంటే ఏం కావాలి? నాకు శరీరం కావాలి కదా. అకాలమూర్తికి కూడా
ఆసనం అయితే కావాలి కదా. అకాల ఆసనం మనుష్య ఆసనమే కానీ ఇంకొకటి కాదు. మీ అందరికీ కూడా ఆసనం కావాలి. అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంటుంది. వారు అందరికీ కదా విరాజమానమై ఉంటుంది. వారు అందరికీ తండ్రి. వారిని మహాకాలుడు అని అంటారు. బాబా ఎవరు? అందరికీ తండ్రి. కాలుడు మహాకాలుడు అని అంటారు. వారు పునర్జన్మల్లోకి అయితే రారు. వస్తారా? ఆత్మలైన మీరు పునర్జన్మల్లోకి వస్తారు. నేను కల్పపు సంగమ యుగంలోకి వస్తాను. బాబా ఏమంటున్నారు? నేను కల్పానికి ఒక్కసారి, అది ఎప్పుడు? ఈ సంగమ యుగంలోనే వస్తాను. భక్తిని రాత్రి అని, జ్ఞానమును పగలు అని అంటారు. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయాలు రెండు, ఆలాఫ్ మరియు బే, అనగా బాబా మరియు వారసత్వం. తండ్రి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి వచ్చి ఏమి ఇస్తారు? మనకి వారసత్వాన్ని ఇస్తారు మరియు రాజ్యాధికారం కొరకు చదివిస్తారు. కావున దీనిని పాఠశాల అని కూడా అంటారు. భగవాన్ వాచ, భగవంతుడు నిరాకారుడు కదా. వారికి కూడా పాత్ర ఉండాలి కదా. తాను ఉన్నతోన్నతుడైన భగవంతుడు కదా, ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారిని అందరూ స్మృతి చేస్తారు. భక్తి మార్గంలో స్మృతి చెయ్యని మనుషులు ఎవ్వరూ ఉండరు. అందరూ హృదయపూర్వకంగా పిలుస్తూ ఉంటారు. హే భగవంతుడా, హే ముక్తి ప్రదాత, హో గాడ్ ఫాదర్ అని హృదయపూర్వకంగా పిలుస్తూ ఉంటారు. బాబా అంటారు కదా, ఎలా పిలవాలి? భగవంతుడిని పిలిచేటప్పుడు హృదయపూర్వకంగా పిలవాలా, ఏదో తప్పదు అనుకున్నట్టుగా పిలవాలా? చెప్పండి, ఎలా పిలవాలి? హృదయపూర్వకంగానే పిలవాలి కదా. బాబా అంటారు, భక్తి మార్గంలో స్మృతి చేయని మనుషులు ఎవరు ఉండరు. అందరూ హృదయపూర్వకంగానే పిలుస్తూ ఉంటారట. బాబా అంటారు, ఎందుకంటే వారు సర్వాత్మలకు తండ్రి. వారు తప్పకుండా అనంతమైన సుఖాన్ని ఇస్తారు కదా. హద్దులోని తండ్రి హద్దులోని సుఖాన్ని ఇస్తాడు. ఇది ఎవ్వరికీ తెలియదు కదా, తెలుసా? బాబా అంటారు, ఇప్పుడు తండ్రి వచ్చారు. పిల్లలు ఇతర సాంగత్యాలు వదిలి తండ్రినే నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని వారు చెప్తున్నారు. దేవి దేవతలమైన మీరు కొత్త ప్రపంచంలో ఉంటారు అని, దేవీ దేవతలైన మీరు కొత్త ప్రపంచంలో ఉంటారు అని కూడా బాబాయి తెలియజేశారు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఆ సుఖాల అంతాన్ని ఎవ్వరూ పొందలేరు. కొత్త ఇంట్లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? కొత్తగానే ఉంటుంది కదా. కొన్ని రోజులకి ఏమవుతుంది? మళ్ళీ పాతగా అయిపోతుంది. బాబా అంటారు, కొత్త ఇంట్లో ఎప్పుడూ సుఖమే ఉంటుంది, పాత ఇంట్లో దుఃఖం ఉంటుంది. కావునే తండ్రి పిల్లల కొరకు కొత్త ఇంటిని నిర్మిస్తారు. పిల్లల బుద్ధియోగం కొత్త ఇంటి వైపుకు వెళ్ళిపోతుంది. ఇది హద్దులోనే విషయం కదా. ఇదేంటి? హద్దులోనే విషయం. బాబా అంటారు, ఇప్పుడు అనంతమైన తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అనంతమైన తండ్రి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. బాబా అంటారు, పాత ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో అదంతా శ్మశాన యోగ్యంగా అవ్వనున్నది. ఇప్పుడిక స్వర్గ స్థాపన జరుగుతుంది. మీరు సంగమ యుగంలో ఉన్నారు. బాబా అంటారు, మీరు సుందర సంగమ యుగంలో సాక్షిగా చూస్తారు. ప్రదర్శనలోని లేక మ్యూజియంలోని వచ్చినప్పుడు అక్కడ కూడా మీరు వచ్చిన వారిని సంగమయుగి చిత్రం ముందు నిల్చోబెట్టండి. నిల్చోబెట్టండి. బాబా అంటారు, అటువైపు కలియుగం, ఇటువైపు సత్యయుగం ఉన్నాయి. మనం మధ్యలో ఉన్నాం కదా అంటున్నారు బాబా.
కదా. మనం ఎక్కడున్నాం, అన్నిటికీ మధ్యలో బాబా అంటారు తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇంకే ధర్మం వారు అక్కడకు చేరరు. బాబా అంటారు ఏ ధర్మం వాళ్ళు కూడా అక్కడి వరకు వెళ్ళరు కదా. బాబా అంటారు పిల్లలతో, బాబా చెప్తారు కదా పిల్లల్ని, పావనంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయండి కదా. పావనంగా అవ్వాలి అంటే ఏం చేయమంటున్నారు బాబా? నన్ను స్మృతి చేయండి. హే బాబా, మమ్మల్ని పావనంగా తయారు చేసే పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళు అని పిలిచారు. శాంతిధామంలోకి తీసుకువెళ్ళు అని పిలవరు. పరంధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు. ఇప్పుడు ఇక మనం ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు దాన్ని సన్యాసులు మొదలైన వారు శిక్షణ ఇస్తారు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. ఏ ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయో పిల్లలైనా మీకు అర్థం చేయించడం జరిగింది. బాబా అంటారు మనుషు సృష్టి రేపే వృక్షంలో మొట్టమొదటి పునాది మీది. బీజాన్ని వృక్షపతి అని అంటారు. వృక్షాన్ని అయితే కేవలం పైన వినాశనం చేస్తారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటున్నారు ఎందుకంటే కదా, బాబా ఏం చెప్తున్నారు, బీజం వృక్షపతి అని అంటారు. మరి వృక్షానికి ఈ బీజం అంతా కదా, వృక్షపతినైనా నేను పైన నివాసం చేస్తాను. ఎప్పుడైతే వృక్షం పూర్తిగా జడిజడిభూతంగా అయిపోతుందో అప్పుడు దేవత ధర్మస్థాపన చేసేందుకు నేను వస్తాను అని బాబా అంటారు కదా. దేవతా ధర్మం ఎప్పుడైతే పిల్లలందరూ సంపూర్ణంగా తయారైపోతారో అప్పుడు ఏమవుతుంది, నేను వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తాను అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు నేను వస్తానని అంటారు. మర్రి వృక్షం చాలా అద్భుతమైన వృక్షం. కాండం లేకుండానే వృక్షమంతా నిల్చునుంది. అలాగే ఈ అనంతమైన వృక్షంలో కూడా అది సనాతన దేవీ దేవత ధర్మం లేదు. మిగిలిన అన్ని ధర్మాల్లో బాబా అంటారు మీరు మూలవతన నివాసులుగా ఉండేవారు. పాత్రను అభినయించేందుకే ఇక్కడికి వచ్చారు. పిల్లలైన మీరు ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు. కావున ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ తక్కువలో తక్కువ ఒకే ఒక్క జన్మ తీసుకుంటారు. బాబా అంటారు మనుషులైతే 84 లక్షల జన్మలు తీసుకుంటారు అని బాబా అంటారు కదా. ఎందుకంటే బాబా ఏం చెప్తున్నారు, ఏదైతే బాబా చెప్తున్నారో అదే జరుగుతుంది కదా. బాబా అన్ని విషయాలు మనకి ఎలా చెప్తారు చెప్పండి, ఎలా చెప్తారు బాబా అన్నీ కూడా కదా. ఆ విధంగా మనం పురుషార్థం చేసి ప్రారంధాన్ని కూడా ఏం చేయాలి, తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. తయారు చేసుకోవాలా, తయారు చేసుకోగలదా, తయారు చేసుకోవాలి కదా. బాబా చెప్తున్నారు ఎందుకంటే తండ్రి వచ్చి మీరు 84 జన్మలు తీసుకుంటారు అని మీకు అర్థం చేయిస్తారు. మొట్టమొదట మీరే నా నుండి విడిపోయారు. బాబా ఏమంటున్నారు, నేను విడిపోలేదు, మీరే విడిపోయారు. సచ్చికి దేవతల్లో మొదట ఉంటా. ఎప్పుడైతే ఆ ఆత్మలు ఇక్కడ పాత్రను అభినయిస్తారో అప్పుడు మిగిలిన ఆత్మలందరూ ఎక్కడికి వెళ్తారు, ఇది కూడా మీకు తెలుసు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటారు. బాబా అంటారు కావున శాంతిధామం వేరు కదా, ప్రపంచమైతే ఇదే కదా. బాబా చెప్తున్నారు ప్రపంచమైతే ఇదే కదా. పాత్రని ఇక్కడే అభినయిస్తారు. కొత్త ప్రపంచంలో సుఖ పాత్రను అభినయిస్తారు కదా. బాబా అంటారు పాత ప్రపంచంలో దుఃఖం యొక్క పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇది సుఖ దుఃఖాల యొక్క ఆట కదా. ఇదేంటి,
సుఖ దుఃఖాల యొక్క ఆట కదా. ఈ ఆట ఏమవుతుంది ఇప్పుడు తొందరగా పూర్తయిపోతుంది. బాబా చెప్తున్నారు అది రామరాజ్యం. ప్రపంచంలో మనుషులెవరికి సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది తెలియదు. వారికి రచయితను గూర్చి కానీ లేక రచన ఆది మధ్యంతరాలను గూర్చి కానీ కదా. ఎందుకంటే బాబా ఏం చెప్తారు, పిల్లలందరికీ పురుషార్థం చేయాలి, ప్రారంధాన్ని తయారు చేసుకోవాలి, నెంబర్ 1గా తయారవ్వాలి అని చెప్పేసి కదా. బాబా ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగా మనం కూడా ఏం చేయాలి, మన జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. చేసుకోవాలా, చేసుకోకలేదా చెప్పండి? చేసుకోవాలి కదా. బాబా అంటారు, మీరు మూలవతన నివాసులుగా ఉండేవారు, పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చారు. పిల్లలైన మీరు ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు. కావున ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ తక్కువలో తక్కువ ఒక్క జన్మ కూడా కదా, తక్కువలో తక్కువ ఒక్క జన్మ ఉంటుంది. కానీ మనుషులైతే 84 జన్మల 84 లక్షలు ఉంటారని చెప్తారు కదా. 84 జన్మలు ఎవరికీ లేదు, కానీ 84 లక్షల జన్మలు అంటే అందుకని పురుషార్థం చేయండి, ప్రారంధాన్ని తయారు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు కదా, ఎందుకంటే పురుషార్థం చేయాలి అంటే పురుషార్థం ప్రారంధం రెండు ఒకదానికొకటి లింక్ అప్పుడు వచ్చి అందుకని బాబా పిల్లలు కూడా ఏం చెప్తారు, పురుషార్థాన్ని బట్టి. ఎందుకంటే పురుషార్థం అంటే అర్థం ఏంటి, స్వయం పరివర్తన అవ్వాలి. విశ్వాన్ని పరివర్తన చేయాలి అంటే స్వయంలో స్వయం దైవీ గుణాలు నింపుకోవాలి, దేవతల యొక్క సాక్షాత్కారం జరగాలి. అంత పవర్ఫుల్గా మనం తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా కదా. తయారవ్వలేక తయారవ్వకలేదా? ఎందుకంటే తయారవుతేనే మనకి భాగ్యం తయారవుతుంది, లేకపోతే తయారవ్వాలన్నా కూడా తయారవ్వదు. 84 జన్మలు తీసుకుంటారని మీకు అర్థం చేయిస్తారు. మొట్టమొదట మీరే నా నుండి విడిపోయారు, సచిగి దేవతలే మొదట ఉంటారు. ఎప్పుడైతే ఆ ఆత్మలు ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారో అప్పుడు మిగిలిన ఆత్మలందరూ ఎక్కడికి వెళ్తారు, ఇది కూడా మీకు తెలుసు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. కావున శాంతిధామం వేరు కదా, ప్రపంచం అయితే ఒక్కటే కదా అని చెప్తున్నారు బాబా. పాత్రను ఇక్కడే అభినయిస్తారు. కొత్త ప్రపంచంలో సుఖ పాత్రను, పాత ప్రపంచంలో దుఃఖం యొక్క పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇది సుఖ దుఃఖాల యొక్క ఆట కదా. బాబా ఏమంటున్నారు, ఇది సుఖ దుఃఖాలు కదా. ఎందుకంటే సుఖం దుఃఖం రెండూ ఉంటాయి, రెండింటిని ఎదుర్కొంటేనే మన జీవితంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం కదా. బాబా అంటారు, పాత ప్రపంచంలో ఏముంటుంది, దుఃఖం యొక్క పాత్ర. ఇది సుఖ దుఃఖం ఆట, అది రామరాజ్యం. ప్రపంచంలో మనుషులు ఎవరికి సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది తెలియదు. వారికి రచయితను గూర్చి కానీ లేక రచన ఆది మధ్యంతరాలు గూర్చి కానీ తెలియదు. జ్ఞానసాగరుడు అని కదా, ఏంటి జ్ఞానసాగరుడు అని. ఎందుకంటే బాబా కార్యం బాబా ఏం చేస్తారు, ఎలా అయినా పూర్తి చేసేసుకుంటారు. బాబా చెప్తున్నారు, ఎందుకంటే బాబా ఎవరు, జ్ఞానసాగరుడు, జ్ఞానానికి సాగరుడు అని ఒక్క తండ్రిని అంటారు. రచయిత మరియు రచన ఆది మధ్యంతర జ్ఞానం ఇంకే శాస్త్రాల్లోనూ లేదు. నేను మీకు అది వినిపిస్తాను. బాబా అంటారు, మళ్ళీ ఇది ప్రాయలోపం అయిపోతుంది, సత్యుగులు ఇది ఉండదు. భారతదేశ ప్రాచీనమైన సహజ రాజయోగమే మహిమ చేయబడుతుంది. గీతలో కూడా రాజయోగం అన్న మాట వస్తుంది. తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పించి మళ్ళీ వారసత్వాన్ని ఇస్తారు. రచన నుండి అయితే వారసత్వం లభించజాలదు, రచయిత అయిన తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. మనుషులు ప్రతి ఒక్కరూ రచయితే, వారి పిల్లలను రచిస్తారు, వారు హద్దులోని వారు అని చెప్తున్నారు బాబా కదా. మనుషులు ప్రతి ఒక్కరూ రచయితే, వారి పిల్లలను రచిస్తారు, వారు హద్దులోని బ్రహ్మ, వీరు అనంతమైన బ్రహ్మ, వారు నిరాకార
ఆత్మలకు తండ్రి, వీరు లౌకిక తండ్రి. అలాగే ఇతడు ప్రజాపిత. బాబా అంటారు, ఎప్పుడు ఉండాలి? సత్యయుగంలోనా కదా, సత్యయుగంలోనా అని అడుగుతున్నారు బాబా కదా. సంపూర్ణంగా ఎక్కడ తయారవ్వాలి? ఇక్కడే తయారవ్వాలి. సత్యయుగంలో తయారవడానికైతే ఏమీ లేదు కదా. బాబా అంటారు, ఎందుకంటే సత్యయుగంలోనా కాదు కదా, పురుషోత్తమ సంగమ యుగంలోనే ప్రజాపిత ఉండాలి. సత్యయుగం ఎప్పుడు ఉంటుందో కూడా మనుషులకు తెలియదు. సత్యయుగం, కలియుగం మొదలైన వాటికి లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. ఒక్కొక్క యుగం 1250 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని బాబా అర్థం చేయిస్తారు. 84 జన్మల లెక్క కూడా ఉండాలి కదా అంటున్నారు బాబా. అలాగే మనం ఎలా దిగుతామో బుద్ధి మెట్లు లెక్క కూడా ఉండాలి. బాబా అంటారు, మొట్టమొదట కాండంలో దేవీ దేవతలు ఉన్నారు. వారి తర్వాత కదా బాబా అంటున్నారు, మరి ఆ తర్వాత ఏం చేయాలి? పురుషార్థానికి సమయం ఉంటుంది కదా, ఉన్న సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. బాబా అంటారు, అలాగే మనం ఎలా దిగుతామో మెట్లు లెక్క కూడా ఉండాలి కదా. మొట్టమొదటి కార్యంలో దేవీ దేవతలు ఉన్నారు. వారి తర్వాత ఇస్లాంలో బౌద్ధులు వస్తారు. బాబా వృక్ష రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు కదా. ఎవరు నేర్పించారని చెప్పి అంటారా? బాబా అంటారు, ఎందుకంటే బాబా మాకు జ్ఞానంలో చూపించారు. మళ్ళీ వాటిని మేము ఇక్కడ తయారు చేస్తాము. మళ్ళీ వీటిని తండ్రి ఈ సభలోకి వచ్చి ఇలా చెయ్యండి కదా, ఇలా చెయ్యండి అని కరెక్ట్ చేస్తారు. బాబా అంటారు, స్వయంగా వారే సరిదిద్దుతారు అని వారికి చెప్పండి. కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు, కానీ అతన్ని ఆ విధంగా ఎందుకు అంటారు కదా? కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు. మనుషులు అర్థం చేసుకోలేరు. అతడు వైకుంఠానికి అధిపతిగా ఉండేవాడు. అప్పుడు తెల్లగా ఉండేవాడు, మళ్ళీ వీధి బాలుడిగా నల్లగా అయిపోయాడు. బాబా అంటారు, ఈ లక్ష్మీనారాయణ రాజ్యం నడుస్తుంది. అది వినాశన దేవీ దేవతా ధర్మానికి ఎవరు తయారు చేస్తారు అన్నది కూడా ఎవరికి తెలియదు. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోతారు. తమ ధర్మాన్ని మర్చిపోతారు. భారతదేశం కూడా మర్చిపోయి హిందుస్థాన్ నివాసులము హిందువులు అని అనేస్తారు. నేను భారతదేశంలోకి వస్తాను. బాబా ఎక్కడికి వస్తారు చెప్పండి? ఈ భారతదేశంలోకే వస్తాను. భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది, అది ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? ప్రాయలోపం అయిపోయింది, దాన్ని మళ్ళీ ఏం చేయాలి? తీసుకురావాలి కదా. దానిని మళ్ళీ ఏం చేయాలి? పునఃస్థాపన చేసేందుకు నేను వస్తాను. మిగిలినవన్నీ ధర్మాలన్నిటి వినాశనం చేస్తారు. మొట్టమొదట కొంచెం సమయం ఉంటే ఏమవుతుంది? సమయం సఫలమైపోతుంది అని చెప్తున్నారు బాబా. పురుషార్థం చేయాలి, దానికి తగ్గట్టుగా ఏం తీసుకోవాలి? ప్రారంధాన్ని కూడా అనుభవించాలి అని చెప్తున్నారు బాబా. అంటారు కదా, పిల్లలతో బాబా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే వృక్షమంతా జడి భూతావస్థను పొందుతుందో అప్పుడు మళ్ళీ నేను వస్తాను. యథాహి ఆత్మలకు తమను గూర్చి తెలియదు, అలాగే తండ్రిని గూర్చి కూడా తెలియదు. తమను తాము తిట్టుకుంటారు, అలాగే దేవతలు కూడా నిందిస్తూ ఉంటారు. తమో ప్రధానులుగా బుద్ధిహీనులుగా అయిపోతారు. అప్పుడే నేను వస్తాను. పతిత ప్రపంచంలోకే రావాల్సి ఉంటుంది. బాబా అంటారు, మనుషులకు మీరు ప్రాణదానం చేస్తారు, అనగా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. మీరు అన్ని దుఃఖాల నుండి దూరం చేస్తారు, అది అర్ధకల్పం వరకు చేస్తారు. మీరు అన్ని దుఃఖాల నుండి దూరం చేస్తారు, అది అర్ధకల్పం వరకు చేస్తారు. వందే మాత్రమన్న గాయనం కూడా ఉంది కదా, అలా ఏ మాతల సందనం చేస్తారు? మీరే ఆ మాతలు. మీరే బాబా మాతల మహిమను చేస్తారు. తండ్రి వద్ద మిమ్మల్ని ఇంతటి మహిమాయోగ్యులుగా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా. బాబా ఏమంటున్నారు? తండ్రి వచ్చి
మిమ్మల్ని ఏం చేస్తాను, దేవతల్లా మహిమాయోగ్యంగా తయారు చేస్తాను అని చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అపారమైన సుఖాల ప్రపంచంలోకి వెళ్ళేందుకు సంగమ యుగంలో కూర్చోవాలి కదా. సాక్షిగా అయ్యి అన్నిటినీ చూస్తూ కూడా బుద్ధి యోగాన్ని కొత్త ప్రపంచంతో జోడించాలి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్తున్నాము అన్నది గుర్తుండాలి. సెకండ్ పాయింట్, అందరికీ ప్రాణదానాన్ని ఇవ్వాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే సేవను చేయాలి. అనంతమైన తండ్రి నుండి చదువుకుని ఇతరులను చదివించాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. దైవీ గుణాలను ఏం చేయాలి, ధారణ చేయాలి మరియు చేయించాలి. వరదానము, సదా శ్రేష్ఠ సమయ ప్రమాణంగా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహ్ వాహ్ అనే గీతాన్ని గానం చేసే భాగ్యవాన్ ఆత్మభవ. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి, శ్రేష్ఠ సమయంలో సదా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహ్ వాహ్ అంటే ఓహో ఓహో అన్న గీతాన్ని మనసులో పాడుతూ ఉండండి. వాహ్ నా శ్రేష్ఠ కర్మ, వాహ్ డ్రామా వాహ్, మరియు వాహ్ బాబా వాహ్. స్వప్నంలో కూడా ఊహించని ఇంట్లో కూర్చుని ఉంటే అప్పుడే పురుషార్థం చేసుకోగలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, మనస్సు బుద్ధిని శక్తిశాలిగా తయారు చేసుకున్నట్లయితే ఎటువంటి అలజడిలోనైనా స్థిరంగా ఉండగలరు. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు స్లోగన్ను, ఎందుకంటే మనసు బుద్ధిని శక్తిశాలిగా తయారు చేసుకున్నట్లయితే ఎటువంటి అలజడిలోనైనా స్థిరంగా దృఢంగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు స్వమాను, నేను భాగ్యవాన్ ఆత్మని అనుకోండి. నేను భాగ్యవాన్ ఆత్మని. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.